ఉంది పోరి. 50 ఏళ్లు దాటినా పోలికలు మాత్రం అచ్చు గుద్దినట్టే ఉన్నాయి. ఏళ్ళు పెట్టి చూపియనికే కొంచెం అంత సుతం వంకలేదు. దేని గురించి అని అనుకుంటున్నారా? ఈ వార్త చూడుర్రి, మీకే అర్థమైతది. ఓట్లప్పుడు షేయి పాటోళ్ళు ఏం చెప్పిర్రు? మాకు ఓట్లేసి గెలిపిస్తే ప్రజాపాలన తెస్తాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు కదా. ఇప్పుడు అదే పనులున్నారు. ప్రజాపాలన అంటే ప్రజలను రాప్క దినుడు, నరకంలో పాపం చేసిన వాళ్లకు శిక్షలు వేధిస్తారు కదా ఎంబట్లు. అచ్చం అట్లనే ఉంది ఇప్పుడు రాష్ట్రంలో. ఓట్లేసి గెలిపించిన పాపానికి ఇండ్లు కూడా కొట్టుకుంటా గోసలో పెడుతున్నారు. పిసికేడు మందికే రుణమాఫీ చేసి అందరికి చేసినామని రైతన్నలకు అన్యాయం చేస్తున్నారు. యాసంగి బాయే, ఖరీఫ్ కూడా దగ్గర పడే, ఇప్పటికీ రైతు భరోసా పైసల జాడనే లేకపాయే. ఇవన్నీ ప్రజాపాలనకు ఉదాహరణ లెక్క అన్నట్టు. ఫ్రీ బస్సు పెట్టి అమ్మలక్కలు జుట్లు పట్టుకొని కొట్టుకునేటట్టు, పుస్తలు తెంపుకొని పంచాది పెట్టుకునేటట్టు చేసిర్రు. పిల్లల చదువులు బడుల గురించి అయితే పట్టే లేదు పోరి. దావకాండల మందులుండవు, రోగం వస్తే వైద్యం ఉండదు. ఇక శాంతి భద్రతల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రజాపాలన ఇట్లుంటే ఇక ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడుకుందాం. అప్పట్లా అంటే 1975లా దేశంలో ఇందిరమ్మ అధికారంలో ఉంది. ఇక అప్పట్లో అమ్మగారు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని జనాలను పెట్టిన తిప్పలు చెప్తే పొద్దుపోతుంది అనుకోరి. అందుకే పెద్ద మనుషులు ఇందిరమ్మ పరిపాలన చేసిన కాలాన్ని చీకటి పాలన, చీకటి రాజ్యం అని పేర్లు పెట్టిర్రు. ఎవరైనా సర్కారోళ్లను ఉన్నదున్నట్టు గట్టిగా అడిగితే తప్పు, ఉద్యమకారులు గనబడితే జైలేసుడు, నలుగురు ఒక గాడ గుడినా తప్పే. విలేకరులు ఏదైనా వార్త రాస్తే వాళ్ళను గొర్ర గొర్ర గుంజుకపోయి కేసులు పెట్టిర్రు. 50 ఏళ్ళు అయినాక అంటే ఇగో ఇప్పుడు అన్నట్టు 2024లా మళ్ళా ఇందిరమ్మ పాలన లెక్కనే నడుస్తున్నది రాజ్యంలో పరిపాలన. ఎవరన్నా సర్కారు తప్పులను బయట పెడితే కేసులు పెట్టి లోపడేస్తున్నారు, జనాలు నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. అచ్చం 50 ఏళ్ల కింద జనాలు చూసిన ఇందిరమ్మ పాలనను మళ్ళా ఇప్పటి తరానికి చూపిస్తున్నారు అన్నట్టు. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన అంటే తెలియని ఇప్పటి తరానికి స్వయంగా అనుభవంలోకి వచ్చేలా చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ సారు ఎంత గొప్పోడో నిజంగా. రోజు సార్కు దండం పెట్టాలి అంటున్నారు జనాలు.